హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నామండి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక మనం లేట్ చేయకుండా ఆ విషయంలోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం చూస్తున్నది నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అండి. ఈ నీరంతా కూడా ఇక్కడ ఎందుకు నిలబడి ఉంది అనే డౌటు మనకు రావచ్చండి. అదే చెప్తాను. ఈ నీరంతా ఏంటంటే 2014, 2019లో అమరావతి పనులు జరుగుతున్నప్పుడు ఈ నీరుకొండ రిజర్వాయర్ పనులు కూడా కొంతమేర జరిగాయండి. కాస్త తవ్వారు. ఆ ప్రాంతంలో అయితే ఈ నీరంతా నిలబడి ఉందండి. ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీరుకొండ రిజర్వాయర్లో 5 ఏళ్లుగా మలిచినటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ కూడా తొలగించి వేశారండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి, చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వర్షపు నీరంతా కూడా ఇలాగా ఇక్కడైతే ఈ నీరుకొండ రిజర్వాయర్ ప్రాంతంలో నిలబడి ఉంది. ఇదండి. ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా ఇస్తాను. అదేంటంటే అది నీరుకొండ రిజర్వాయర్. ఆ కొండ ఏంటంటే ఆ కొండపైనే భారీగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇక మీకు ఇచ్చే అప్డేట్ ఏంటి అని అంటే, రాజధాని అమరావతిలో 23 కిలోమీటర్ల భారీ కెనాలు తవ్వుతున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. ఆ భారీ కెనాల్ తవ్వకం నిర్మాణం ఇప్పుడైతే చూస్తున్నారు కదా. ఇది ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. అక్కడ వరకు తవ్వుకొని వచ్చారు. ఏదైతే నీరుకొండ రిజర్వాయర్ 0.03 టీఎంసీ కెపాసిటీతో నిర్మిస్తున్నారు కదా, చూశారు కదా, అదేమో నీరుకొండ రిజర్వాయర్. ఇప్పుడు మీరు చూసిందేమో కొండవీడు వాగు కెనాల్ పనులు ఇప్పుడు మీరు చూశారండి. ఈ రెండు కలుస్తాయి. కొద్దిగా డిఫరెన్సే ఉంది, చూశారు కదా. ఒక కట్ట మాత్రమే అడ్డుగా ఉంది. ఈ కొద్దిగా గనక తవ్వేస్తే ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి ఈ కొండవీడు వాగు కెనాల్ అయితే కలిసిపోతుంది. చూశారు కదా, ఈ కట్టే ఈ కొద్దిగా దూరమే. ఈ కొద్దిగా కనుక తవ్వినట్లయితే ఈ రెండు కలిసిపోతాయి. ఇది ఈ విషయం నేను ఈరోజు మీకు క్లియర్గా అప్డేట్ని అయితే ఇస్తున్నానండి. చూడండి, కాలువ ఎంత వెడల్పుగా తవ్వుతున్నారో మీ అందరూ కూడా ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి వచ్చే సమయానికి నీరైతే పెరుగుతుంది కాబట్టి కాలువ వెడల్పు కూడా పెంచారు. మనం పనులని క్లియర్గా చూడవచ్చు. ఇదండి నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, దాని గురించి అప్డేటు. ఇక మనం రాజధాని అమరావతిలో ఇంకొక పని గురించి కూడా తెలుసుకుందామండి. అదేంటంటే రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగాన ఈ నెల 23వ తారీఖున సుపరిపాలనా దినోత్సవం చేస్తున్నారండి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది కనుక ఈ సంవత్సర కాలంలో వారు ఎలాంటి పరిపాలన చేశారు, సుపరిపాలన చేశాము అని ప్రజలందరికీ తెలియడం కోసం రాజధాని అమరావతిలో ఒక భారీ సభనైతే ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి 23వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు వచ్చి ఇక్కడ ప్రసంగిస్తారండి. దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి, మనందరం చూడొచ్చు. 23వ తారీఖున జరిగే సుపరిపాలనా దినోత్సవం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడవచ్చు. ఇది సచివాలయం వెనుక భాగాన. ఇదే ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం కూడా చేశారు. అలాగే ఇదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ప్రారంభించారండి. సభా వేదికకు సంబంధించినటువంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి, మీరు చూడండి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియోలో రెండు అప్డేట్స్ని అయితే ఇచ్చాను. ఒకటి నీరుకొండ రిజర్వాయర్ మరియు సుపరిపాలనా దినోత్సవానికి సంబంధించిన అప్డేటు. ఇక ఇంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. వీడియోని లైక్ చేయండి, మరీ కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒకటే విన్నపం, పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.
మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే మా అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇదేనండి మీరు మాకు ఇచ్చే ఒక గొప్ప వరం. అందరికీ మరొకసారి నమస్కారం.